హాయ్ హలో నేను పవన్ ఛానల్ చూస్తున్న మీకు ఈరోజు నవోదయ విద్యాలయ సమితి ఇచ్చిన మల్టిపుల్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. వీటికి అప్లై చేసుకోవాలంటే కొన్నిటికి 10th, కొన్నిటికి ఇంటర్, కొన్నిటికి డిప్లొమా, కొన్నిటికి ఐటీఐ, కొన్నిటికి బీకామ్, కొన్నిటికి టైపింగ్, రకరకాల క్వాలిఫికేషన్స్తో పాటు జాబ్ను బట్టి 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది సెలక్షన్ అనేది. శాలరీ జాబ్ను బట్టి కొన్ని జాబ్స్కి 5,200 నుండి 20,200 వరకు వస్తుంది. ఇంకొన్ని జాబ్స్కి 9,300 నుండి 34,800 వరకు వస్తుంది. జాబ్ లొకేషన్ తెలుగు వాళ్ళకి తెలుగు స్టేట్లోనే ఉంటుంది. ఇక నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ రెగ్యులర్గా మీ మొబైల్లోకి రావాలంటే పవన్ టెలిట్యూడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ నవోదయ విద్యాలయ సమితి అనేది MHRM అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండర్లో ఉండే ఒక అటానమస్ ఆర్గనైజేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అంటే అక్షరాస్యత మరియు ప్రాథమిక విద్య డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం ఆ వ్యవహారాలు పూర్తిగా చూస్తూ ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉంది, ఉత్తరప్రదేశ్ నోయిడాలో. దాంతోపాటు దేశవ్యాప్తంగా 8 రీజనల్ ఆఫీసులు భోపాల్, చండీగఢ్, జైపూర్, లక్నో, పట్నా, పూణే అండ్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఒక్క తమిళనాడు స్టేట్లో తప్ప దేశవ్యాప్తంగా 600 కో ఎడ్యుకేషనల్ విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ నాన్ టీచింగ్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు ముందు ఆ ఉద్యోగాలు ఏంటో చూద్దాం. ఉద్యోగాలు ఏంటంటే ఫిమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, స్టోర్ కీపర్, ల్యాబ్ అటెండెంట్. 5 జాబ్స్ విద్యాలయ కేంద్రాల్లో ఉంటాయి. ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజనల్ క్లర్క్. ఈ 4 జాబ్స్ రీజనల్ ఆఫీసెస్లో కానీ హెడ్ క్వార్టర్స్లో కానీ ఉంటాయి. మొత్తం నాన్ టీచింగ్ జాబ్స్ కాదు. విద్యాలయ సమితిలో అసలు ఆ జాబ్ ఏంటి, ఏజ్ ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు, వాటి క్వాలిఫికేషన్స్, వాటి శాలరీ అనేది క్లియర్గా ఆడిట్ అసిస్టెంట్ ఏజ్ అనేది 18 నుండి 30 సంవత్సరాలు. దాంతోపాటు మీరు బీకామ్ కంప్లీట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలో కానీ లేకపోతే అటానమస్ కంపెనీలో కానీ అకౌంట్స్లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది వచ్చి ఉండాలి. శాలరీ వీళ్ళకి 9,300 నుండి 34,800 వరకు వస్తుంది. ఇక హిందీ ట్రాన్స్లేటర్ ఏంటంటే 18 to 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, మాస్టర్స్ డిగ్రీ అయినా ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఏంటంటే హిందీ, ఇంగ్లీష్లో ఆ గ్రాడ్యుయేషన్ అనేది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది, మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు 2 years ట్రాన్స్లేటర్గా ఎక్కడైనా వర్క్ చేసి ఉండాలి. అంటే హిందీ టు ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ టు హిందీ అనేది ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తూ ఉండాలి. శాలరీ వీళ్ళకి కూడా 34,800 వరకు వస్తుంది. ఫిమేల్ స్టాఫ్ నర్స్ 18 years నుండి 35. ఈ BSc నర్సింగ్ కానీ డిప్లొమా నర్సింగ్ కానీ పూర్తి చేయడంతో పాటు వీళ్ళు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో కానీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. దీంతో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. హాస్పిటల్లో అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా క్లినిక్లో వర్క్ చేసినట్లు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. శాలరీ వీళ్ళకి కూడా సేమ్. స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 18 years నుండి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఏంటంటే షార్ట్ హ్యాండ్ అనేది 80 words per minute టైప్ చేయాలి. మామూలుగా అయితే 40 words per minute అనేది టైప్ చేస్తే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. శాలరీ 5,200 నుండి 20,200 వరకు రావడానికి ఆస్కారం ఉంది. ఇక క్యాటరింగ్ అసిస్టెంట్ ఏంటంటే మొత్తం క్యాటరింగ్ సంబంధించింది 18 నుండి 35 సంవత్సరాలు. డిప్లొమా అనేది క్యాటరింగ్లో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్లో పూర్తి చేసి ఉండాలి. శాలరీ అనేది సేమ్ 5. ఇక లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఈ 2 ఉద్యోగాలు సేమ్ అనమాట. 18 నుండి 27 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అనేది 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు 30 words per minute అనేది టైపింగ్ నాలెడ్జ్, టైపింగ్ టాలెంట్ అనేది ఉండాలి. శాలరీ వీళ్ళకి కూడా సేమ్ 5,200 నుండి 20,200. ఈ 2 జాబ్స్ సేమ్ అనమాట. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్. ఈ జాబ్కి ఏంటంటే డిగ్రీ, ఏదైనా డిగ్రీ అనేది జనరల్ సైన్స్లో పూర్తి చేసి ఉండాలి. వీళ్ళకి అడిషనల్గా ఏమీ అవసరం లేదు, జస్ట్ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీటన్నిటికీ ఏంటంటే ఏదో ఒకటి కంబైన్ చేసి ఇచ్చాడు. దీనికి ఏంటంటే జస్ట్ జనరల్ సైన్స్ ఉంటే సరిపోతుంది. అప్లై ప్రొసీజర్ ఏంటి అంటే అప్లై అనేది ఈ సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. 12th November నుండి 13th December 2017 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి కూడా ఉంది అప్లికేషన్ ఫీ అనేది. స్టాఫ్ నర్స్, ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్, ఈ 3 ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 1,000 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంది. క్యాటరింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్కి, లోయర్ డివిజనల్ క్లర్క్, స్టోర్ కీపర్, ల్యాబ్ అటెండెంట్ మొత్తం ఉద్యోగాలకి 750 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంది.
ఒక ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి ఫీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ని మీరు అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో కూడా కనీసం గట్టిగా 3 వారాల లోపు దిగిన ఫోటో మాత్రమే పంపించాలి. రీసెంట్ అంటే 3 వారాల లోపే. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ని కూడా మీరు వైట్ పేపర్ మీద సిక్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. 10th డిగ్రీ క్యాస్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్లన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఆ సర్వీస్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది అప్లై ప్రాసెస్. 12th డిసెంబర్ 2017 లాస్ట్ డేట్. అప్లై ప్రొసీజర్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ ఇదే. ఇది ఎగ్జామ్ 2018 జనవరి 12th, 13th, 14th ఈ 3 డేట్లో ఉంటుంది. అంటే 100 మార్క్స్కి ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి డౌన్లో మనకి 4 లేదా 5 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏదో ఒక ఆప్షన్ మనం టిక్ చేయాలి. సబ్జెక్ట్స్ ఏమంటే ఆ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్ 30 మార్క్స్కి వస్తాయి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అరిథమెటిక్ నుండి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నుండి 20 మార్క్స్. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటంటే మీరు క్యాటరింగ్కి అప్లై చేస్తే క్యాటరింగ్కి సంబంధించి, స్టాఫ్ నర్స్కి అప్లై చేస్తే స్టాఫ్ నర్స్కి సంబంధించి, అంటే మీరు అప్లై చేసే సబ్జెక్ట్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్కి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. ఇది నో నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే, ఇదే మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇది ఎగ్జామ్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేసేయచ్చు. వచ్చినా రాకపోయినా 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు. ఇక హైదరాబాద్లో ల్యాబ్ అటెండెంట్, స్టోర్ కీపర్, లోయర్ డివిజన్ క్లర్క్, క్యాటరింగ్ అసిస్టెంట్, ఫీమేల్ స్టాఫ్ నర్సింగ్, అంటే ఈ మన స్టేట్స్ సంబంధించి మన స్టేట్స్లో ఈ జాబ్స్ మాత్రమే ఉన్నాయి, ఇవి లేవు. ఓకే, రీజనల్ ఆఫీసెస్ నవోదయ విద్యా సమితి హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. అప్లై ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను సైట్ చూపిస్తాను. ఆ సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది, నవోదయ విద్యాలయ సమితి అని. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు చూడండి. డౌన్లోకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే ఇంక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఎంపీస్ ద్వారా ఎలాగైనా చేసేయచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ డౌట్స్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.